కొందరు బుడ్డ బుడ్డ పోరగాన్లు మంచిగా బడికి పోయి చదువుకోక ఆటలాడి పాటలు పాడుకోక దొంగలుగా మారుతున్నారు. దోస్తులతోని సంబరంగా ఉండాల్సిన వాళ్ళు షాపుల్లో వచ్చి దొరికినట్టే కొట్టేస్తున్నారు. అట్లనే గిడో పోరడు ఓ షాపులో వచ్చి ఏం దొంగతనం చేసి ఉండో చూడుర్రి. ఇది ఫోన్లు అమ్మే షాపు. ఈ అవ్వ ఏదో ఫోన్ కొనేదందుకని వచ్చింది. ఈ అన్న ఆ అవ్వకు ఏ ఫోన్ ఎట్లుంటుందో చెప్తున్నాడు. ఈ ఇంతల్నే ఈ పక్కకు నిల్చున్న పోరాడు చూడండి ఏం చేసిండో. చూసిండ్రా, ఓ కొత్త ఫోన్ తీసిండు, ఆయన కల పెట్టుకున్నాడు. మళ్ళా ఏం తెలియనట్టే నిల్చున్నాడు. జర్రంతసేపు అటు ఇటు చూసిపోయి ఏం తెలియని శుద్ధపూసని అన్నట్టే కూర్చున్నాడు. అటు కూర్చుండి ఆ ఫోన్ను ప్యాంటు లోపల పెట్టుకొని చేతుల ఏం లేదన్నట్టే బల్ల మీద పెట్టిండు. ఇక అటెంక జర్రంతసేపు మళ్ళా ముచ్చట పెట్టిండు. కథం అవతల పడ్డాడు. కొత్త సీల్ ఫోను డబ్బకు డబ్బే ఎత్తుకపోయిండు. రాయ్బరేలీలో జరిగిన రాద్దంతం ఇది. కానీ పోరడు గింత చిన్న వయసులోనే ఇట్లా దొంగతనాలు చేస్తే ఇక పెద్దగా అయినాక గజ దొంగ గాడా. అటెంకా షాప్ అయిన ఫోన్ల లెక్క చూసుకుంటే తక్కువ వస్తున్నాయి ఏందని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఇదంతా బయటపడేసరికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. అయినా ఈ వయసులో మంచిగా చదువుకోక ఇవేం పనులో ఏందో కదా. ఇక ఈయన కథ ఇట్లా పాడుపడితే అనంతపురం గుత్తిలో ఒక బరండి షాప్లోకి పోయిన దొంగడు మంచి మంచి మందు బాటిల్లో ఒక 30,000 రూపాయలు ఎత్తుకొచ్చిండు. ఈ దొంగతనం చేసేదందుకు షాప్ వెనక మరలా కన్నం వేసిండట. మరి ఎన్నటి నుంచి ఉపాయం చేస్తున్నాడో కానీ ఆ కన్నంలో నుంచి లోపలికి పోయి ఇట్లా దొంగతనం చేసిండు. చెయ్యవ కొంచెం కూడా సిగ్గులేదు ఈ తాగుబోతు దొంగనికి. ఎప్పుడు మారుతారో ఏందో పోయిన రీళ్ళు.